ఈరోజు మనం చికెన్ పలావ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఈజీగా ఈజీగా ఎలా చేసుకోవాలి, తక్కువ టైంలో మీరు ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. ఎవరైనా జాబ్ హోల్డర్స్ కానీ, బిగినర్స్ కానీ, బ్యాచిలర్స్ కానీ ఎవరైనా సరే చక్కగా ప్రిపేర్ చేసుకునే పులావ్ని అయితే ఈరోజు మీకు నేను చికెన్ పులావ్ని చూపిస్తానండి. ఈ విధంగా ఒకసారి మీకు తిని చూపిద్దామని నేను చూపిస్తున్నాను. దీంట్లో రైతా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సూపర్ టేస్ట్గా అయితే ఉందండి. మీరు కూడా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి. దానికోసం అయితే ఇదిగోండి చికెన్ తీసుకోండి. ఈ విధంగా చికెన్ని నేనైతే ఒక 30 కేజీ చికెన్ తీసుకున్నానండి. దాంట్లో ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్, నిమ్మకాయ, పసుపు వేసి ఈ విధంగా శుభ్రంగా కలిపి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకున్నానండి. నిమ్మకాయ కూడా వేసానండి. నిమ్మకాయ కూడా వేసి అయితే ఇప్పుడు మనం తయారు చేసుకోవడానికి దేంట్లో తయారు చేస్తున్నాం అది కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్ తీసుకొని కొంచెం 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, రెండు కంబైన్ చేసి చేస్తున్నానండి. ఇప్పుడైతే బేలీ వేసుకున్నాను, చెక్క, లవంగ, ఒక స్టార్ పువ్వు ఇవన్నీ వేసుకొని చక్కగా మనం వేగనిద్దామండి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందామండి. చికెన్ అయితే మనకి ఇక్కడ మ్యాగ్నేట్ అవుతుందండి. ఈ టైంలో ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ తీసుకోండి, దాంట్లో చక్కగా ముక్కలు కోసి వేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి, కొంచెం పుదీనా కూడా వేసుకోండి, కొత్తిమీర వేసుకోండి. ఇవన్నీ వేసుకొని వేగనివ్వండి. ఈ విధంగా వేగిన దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వరకు వేసుకోండి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు అయితే వేయించుకోండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత టమాటాలు ఒక 2 టమాటాలు తీసుకొని ఇలా ప్యూరీలా చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా వేగిన దాంట్లో అయితే మనం నానబెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుందాం. ఇలా అయితే కలిపేసుకొని దీంట్లో అయితే ధనియాల పొడి అయితే ఒక స్పూన్ వరకు వేసుకుందాం. మస్ట్ అండ్ షుడ్గా ధనియాల పొడి వేయాలంటే ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకొని మీరు ఎంత రైస్ తీసుకున్నారో అంతకి 2 వాటర్ తీసుకోండి. 1:2. కాకపోతే కొంచెం వెల్తిగా పోయండి. సాల్ట్ ఏమైనా సరిపోతే వేసుకోండి. బాస్మతి రైస్ నేను ఒక అర్ధగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్, ఈ బాస్మతి రైస్ని కూడా దాంట్లో యాడ్ చేస్తానంటే ఇదిగో ఈ బౌల్తో అయితే నేను రైస్ తీసుకున్నాను. అదే బౌల్తో అయితే ఒకటి, కొంచెం వెల్తిగా ఇంకొకటి, అంతేనండి. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకోండి. చక్కగా కొత్తిమీర వేసుకోండి. నేను వేయించి పెట్టుకున్నానంటే 2 ఉల్లిపాయలు వేయించి సన్నగా కోసి వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి ఈ విధంగా వేసుకుని లిట్లో వచ్చేయండి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. అంతేనండి, చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. ఈజీ, డెడ్ ఈజీ. ఇదిగోండి ఇప్పుడైతే మాత్రం మీరు దానికోసం అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కొంచెం పెరుగు తీసుకోండి, ఒక ఉల్లిపాయ తీసుకోండి, ఈ విధంగా కొంచెం కొత్తిమీర తీసుకోండి. ఈ విధంగా అయితే మీరు చక్కగా కొంచెం సాల్ట్ వేసుకోండి, అలా కలుపుకోండి. ఇప్పుడైతే మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెం ఉంచుకొని ఆ ఉల్లిపాయలు కూడా దీంట్లో వేసుకుందామండి. అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ విధంగా సూపర్ టేస్ట్గా ఉండే రైతానైతే మనం ప్రిపేర్ చేసుకున్నాం. ఇదిగోండి చికెన్ పులావ్. బా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నెయ్యి కొంచెం వేసుకోండి. అంతేనండి, రెడీ చేసుకోండి, సర్వ్ చేసుకోండి. చూసారా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. అద్దిరిపోయే పులావ్ అంటే మీరు నమ్మాల్సిందే. సరే, ముక్కలకు ముక్కలు, రైస్కి రైస్ పొడి పొడిలాడుతూ